ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి రంగం సిద్ధం చేసింది. ఎన్నికలు కూడా అమల్లో వచ్చింది, షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో అందరి పార్టీలు, అన్ని పార్టీల నాయకులు ఒకటే వైపు చూస్తున్నారు. అది ఈ నెల అక్టోబర్ 8వ తేదీన ఏం జరగబోతుంది, 9వ తేదీన మరి నోటిఫికేషన్తో కంటిన్యూ చేస్తారా, 42% రిజర్వేషన్లు అమలయ్యేనా, కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం మీదనే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం ఎంపీటీసీ జడ్పీటీసీలకు అని చెప్పి కుండబద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆల్టర్నేటివ్ మేమే, వారు ఇప్పటికే తప్పు చేశారు, ప్రజలు మా పక్షాన ఉన్నారు, ఇటు యూరియా సంబంధించిన ఆందోళనలు, రైతులు చేసిన ఆందోళనలు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, మరొక వైపు ఇటు మెడికల్కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ సేవలు, ఇవన్నిటి కూడా ఎన్కరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తుంటే, మరొక వైపు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, అయితే అడ్డుకున్నది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే అని ముందుకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సైతం పావులు కలుపుతుంది. మొత్తం మీద ఎవరి ధీమా వారిదే ఉంది. అందరి దృష్టి మాత్రం అక్టోబర్ 8 మాత్రమే ఉంది. పోస్ట్ పోన్ అవుతాయా, ఎన్నికలు జరుగుతాయా, క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ అందరూ ఇప్పటికే అధికార పార్టీ నేతల చుట్టూ కాంగ్రెస్ ఆశావాహులు తిరుగుతున్నారు, బీఆర్ఎస్ ఆశావాహులందరూ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. తమకే ఈ ప్రాంతం నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. మొత్తం మీద ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఆసక్తికరమైన, ఉత్కంఠకరమైనటువంటి చర్చకు దారితీసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.